ఉత్తరప్రదేశ్లోని సంభాల్ హింసకాండ కేసులో పోలీసులు బుధవారం 100 మంది రాళ్ల దాడి చేసిన పోస్టర్లను విడుదల చేశారు. వీరిలో చాలా మంది నిందితుల చేతుల్లో రాళ్లు ఉన్నాయి. మరిన్ని వీడియోలు, సీసీటీవీ, డ్రోన్ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వీటి ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని పోస్టర్లు విడుదల చేస్తామని చెప్పారు. అంతేకాకుండా రాళ్ల దాడికి పాల్పడిన వారి ఫోటోలతో రోడ్లపై పోస్టర్లు, హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 4 మహిళలతో సహా 27 మందిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. కోర్టు వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. సంబాల్ పోలీసులు దిప్సారాయ్ ప్రాంతంలోని ఫుటేజీని కూడా విడుదల చేశారు. ఇందులో ఒక మహిళ టెర్రస్ పై నుంచి రాళ్లు రువ్వుతూ కనిపించింది. నవంబర్ 24న సంబాల్లోని జామా మసీదు సర్వే సందర్భంగా రాళ్ల దాడి హింస జరిగింది. ఈ సంఘటనలో 4 చనిపోయారు. ఈ సందర్భంగా కొన్ని గంటల పాటు రాళ్ల దాడి జరిగింది. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. వివిధ చోట్ల పోలీసు బలగాలు మోహరించాయి. సంబాల్ హింసకు సంబంధించిన మరో వీడియో బయటపడింది. ఇందులో ఎస్పీ ఎంపీ జియాపూర్ రెహమాన్ బర్కే ఇంటి సమీపంలోని పైకప్పులపై నుంచి కొందరు మహిళలు పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్నారు. ఈ సంఘటనలకు సంబంధించిన యోగి సర్కార్ కఠిన వైఖరి తీసుకుంటుంది. రాళ్ల దాడిలో పాల్గొన్న వారు పురుషులైనా మహిళలైనా వారిని విడిచిపెట్టేది లేదని కమిషనర్ ఆంజనేయ సింగ్ చెప్పారు. అదేవిధంగా ప్రతి వీడియో ఫుటేజీ జాగ్రత్తగా పరిశీలిస్తామని, దాని ద్వారా దోషులను గుర్తిస్తామని యూపీ ఎక్సైజ్ శాఖ సహాయక మంత్రి నితిన్ అగర్వాల్ చెప్పారు. అలా గుర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా అల్లర్ల సందర్భంగా జరిగిన నష్టాన్ని వారి నుంచి పనులు చేస్తామని మంత్రి చెప్పారు.